నమస్కారం. పన్ను ఆదా చేస్తూ పెట్టుబడిని పెంచుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. కేవలం కొన్ని నిమిషాల్లో ఈఎల్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది మరియు మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో వివరిస్తాను. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ఇవి ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. వీటి ప్రధాన ఉద్దేశ్యం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందించడం, అదే సమయంలో మార్కెట్ ఆధారిత రాబడిని పొందే అవకాశం కల్పించడం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ తమ మొత్తం పెట్టుబడులలో కనీసం 80% ఈక్విటీలు అంటే షేర్లలో పెట్టుబడి పెడతాయి. దీని అర్థం మీరు స్టాక్ మార్కెట్ వృద్ధిలో పాలు పంచుకుంటారు. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే అవకాశం ఉంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వీటికి 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన తేదీ నుండి కనీసం 3 సంవత్సరాల పాటు మీ డబ్బును వెనక్కి తీసుకోలేరు. ఈ లాకిన్ పీరియడ్ అనేది ఇతర ఏటీసీ పెట్టుబడులు అయినా పీపీఎఫ్ 15 సంవత్సరాలు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల 5 సంవత్సరాలు తో పోలిస్తే చాలా తక్కువ. ఈఎల్ఎస్ఎస్తో మీకు ఎలాంటి లాభాలు? పన్ను ఆదా. మీరు ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. వాలెట్ గ్రోత్. ఈక్విటీ మార్కెట్లతో ముడిపడి ఉండడం వల్ల దీర్ఘకాలంలో మీ డబ్బు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ లాకిన్. 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఇతర పన్ను ఆదా ఎంపికలతో పోలిస్తే మీ డబ్బు త్వరగా అందుబాటులోకి వస్తుంది. ఎవరు పెట్టుబడి పెట్టాలి? మంచి రాబడిని ఆశిస్తూ కొంత రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు. సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసుకోవాలనుకునేవారు. 3 ఏళ్లపాటు పెట్టుబడిని నిలిపి ఉంచగలిగేవారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మీరు ఒకేసారి లంప్సమ్గా లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్ఐపి పన్ను ఆదాతో పాటు పెట్టుబడిలో క్రమశిక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి, ఈఎల్ఎస్ఎస్ అనేది మార్కెట్ ఆధారిత పెట్టుబడి కాబట్టి రాబడికి ఎటువంటి హామీ ఉండదు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయడం మంచిది. పన్ను ఆదా చేస్తూ మీ సంపదను పెంచుకోవడానికి ఈఎల్ఎస్ఎస్ ఒక అద్భుతమైన అవకాశం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.